హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే వండర్లా. ఇందులో థ్రిల్లింగ్ రైడ్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ ఉంటాయి, రకరకాల వినోదపు కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడికి రావాలంటే స్టార్టింగే బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత టికెట్ తీసుకోవాలి. మనము టికెట్ తీసుకునేటప్పుడే ఫుడ్ ఇంక్లూడా కాదనేది కనుక్కొని టికెట్ తీసుకోవాలి. ఇది ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడ పిల్లల గేమ్స్ ఉంటాయి. వాళ్ళు మనకి చేతికి బ్యాండ్ లాంటిది ఇస్తారు. లాకర్ కూడా ఉంటుంది. మనం తీసుకెళ్ళిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవటానికి లాకర్ కూడా ఉంటుంది. సేఫ్టీగానే ఉంటుంది. తర్వాత చూడండి లోపల ఎంత డెకరేషన్ చేశారో. ఇదంతా నైట్ చాలా బాగుంటుంది. లైటింగ్ అవన్నీ పెట్టారు. చూయించేది బయట నుంచి లోపలికి వచ్చే ఎంట్రీ. ఇక ఇదంతా లోపల ఎంజాయ్ చేయటానికి మొత్తం ఒకసారి షూట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, పిల్లలు కూడా రైడ్స్ ఉన్నాయి. ముందుగా ఈ రైడ్ ట్రై చేసాం మేము. ప్రజెంట్ హాలిడేస్లో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళిన రోజు చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఈ రైడ్ చేయటానికే మినిమం మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఫైనల్గా రైడ్ అయితే ట్రై చేసాము. ఈ రైడ్ ఏంటంటే ఒకరు ఢీకొంటాం. నేను ఆ చివరి నుంచి రైడ్ అయిపోయేంత వరకు ఈ చివరికి రాలేదు. అలా కొంచెం మూవ్ ఆన్ అవుతున్నాను, ఎవరో ఒకరు వచ్చి ఢీకొంటున్నారు. జస్ట్ 2 minutes ఈ రైడు. ఇక ఎట్టకేలకి చివరికి వచ్చే టైంకి ఇక రైడ్ టైం కూడా అయిపోయింది. ఇక తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఈ రైడు. అస్సలకి వెళ్ళలేదు నేను. అది చూస్తుంటే చాలా భయం వేసింది. దూరం నుంచే షూట్ చేశాను. ఒకసారి పైకి తీసుకొని సడన్గా వదిలేసింది. పిల్లలు ర్యాబిట్స్ ఉన్నాయని ఇక అక్కడ ఆడుకుంటూ ఉంది మా పాప. ర్యాబిట్స్తో ఒక సెల్ఫీ దిగింది, పిగ్తో ఒక సెల్ఫీ దిగింది. ఇప్పుడు ఒక మంచి రైడ్కి వెళ్తున్నాం మేము, ఆపండ్రో రైడ్కి. ఈ రైడ్ ఎక్కడానికి మినిమం 2 hours వెయిట్ చేశాను నేను. 2 hours వెయిట్ చేసిన తర్వాత రైడ్ ఎక్కిన తర్వాత నాకెందుకు భయం వేసి దిగాలనిపిస్తుంది. కానీ ఇంత దూరం వచ్చా కదా, ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ రైడ్లో నన్ను చూసి మీరు నవ్వొద్దు, ఎందుకంటే చాలా భయం వేసింది. రైడ్ అయిపోయేంత వరకు అరుస్తూనే ఉన్నాను నేను. ఇలా చూస్తుంటే మీకు ఏముందో దీంట్లో అరవటానికి అనిపిస్తుంది కదా. వీడియో మొత్తం చూడండి. అలా వెనక్కి తీసుకెళ్తూ ఉంటే షివరింగ్ వచ్చి స్వెట్ వస్తుంది. ఇక్కడనైతే నవ్వుతున్నా కానీ తర్వాత చూస్తే మీకే నవ్వు వచ్చింది. ఇక అయిపోయింది, నా పని అయిపోయింది. ఇక కళ్ళు మూసేసుకున్నాను. ఇక రైడ్ అయిపోయేంత వరకు కళ్ళే తెరవలేదు అసలు. నా ముందు కూర్చున్న తను కూడా ఒక యూట్యూబరే. కొంచెం ఆమె ఎఫర్ట్ చేసి కళ్ళు తెరిచి మొత్తం చూస్తుంది, కానీ నేను మాత్రం కళ్ళు మూసే ఉన్నాను. ఇంత క్లియర్గా వీడియో రావడానికి కారణం ఏంటంటే మా ముందే కెమెరా పెట్టారు. మనకు కావాలంటేనే కెమెరా పెడతారు. దీని గురించి చెప్పాలంటే గుండె జారినంత వేగము, ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తుగా తీసుకెళ్ళిద్ది. దీని అనుభూతి మాటలతో చెప్పడం కంటే రైడ్ ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమైద్ది. ఆల్మోస్ట్ ఇక ఆగటం స్టార్ట్ అయింది.
ఇప్పుడు కొంచెం నెమ్మలించి కళ్ళు చూశాను. అమ్మయ్య బతికేవరా నాయన అనిపించింది. నా ముందు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. మీరు ఎప్పుడైనా ఈ రైడ్ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. నేనైతే ఇక లైఫ్లో ఎక్కకూడదని ఫిక్స్ అయ్యాను. ఇక ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటర్లో నుంచి ట్రైన్ వెళ్ళటం. మేము ఈ రైడ్స్ అన్నీ ఎక్కేసరికి వాటర్ రైడ్స్కి వెళ్ళలేకపోయాము. అందుకని దూరం నుంచి అయినా చూద్దామని ఇక్కడ నుంచొని చూస్తున్నాము. ఇది అలా వచ్చి వాటర్లోకి వెళ్ళిద్ది. ఆ వ్యూ చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తే బాగుండు అని అనిపించింది నాకు కూడా. చూడండి ఎంత బాగుందో. ఇక ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని సాడ్గా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. లోపలికి ఎంట్రీయే చాలా లేట్గా వెళ్ళాము మేము. వాటర్ రైడ్స్ ఏమో 6 వరకేనే అంట. ఆ టైమింగ్ తెలియక రైడ్స్ అన్నీ ట్రై చేసేసరికి వాటర్ రైడ్స్ దగ్గరికి వెళ్ళలేకపోయాము. ఇక ఖాళీగా ఉంటుంది ఎందుకని ఈ రైడ్ ట్రై చేసాము. ఈ రైడు ఏమంత భయం లేదు. జస్ట్ అలా ఉయ్యాలా ఊగుతూ ఉంది అంతే. మరొక భయంకరమైన రైడ్ చూస్తున్నాను మీకు. చూడండి, ఇదే స్టార్ట్ అయ్యేటప్పుడు మెల్లగా కదులుతున్నట్లు కనిపిస్తుంది కదా. ఇక టైం పెరిగే కొంది స్పీడ్ పెరిగి పైకి తీసుకెళ్తుంది. నేనైతే ట్రై చేయలేదు, చూడటం వరకే చూశాను. ఆ చూడటంలో కూడా చాలా భయపడ్డాను. చూడండి, అలా తిప్పుతూనే ఉంది. స్పేస్లోకి వెళ్ళే బయట ఇది. లోపల వీడియో తీయకూడదని వీడియో తీయలేదు, కానీ చాలా బాగుంది. సన్ లోపలికి మూన్ లోపలికి అలా తీసుకెళ్లారు. 6 వరకు రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ టైం జరుగుతుంది. కొంచెము కూర్చొని తను ఒక స్టిక్తో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. జెంట్స్ చేయటం అయిపోయిన తర్వాత లేడీస్ ఎంట్రీ ఇచ్చారు. రావటంతోనే తను రింగ్తో వచ్చింది. ఒక రింగ్ అయిపోయి 2 రింగులు అయిపోయి 3 రింగులు అయిపోయి ఇక రింగ్ చేస్తూనే ఉంది.
ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ హైట్ జెయింట్ వీల్ ఉంది కదా, అది ఎక్కితే మనం వెళ్ళిన ప్లేస్ అంతా కనిపించిద్ది. ఇక తర్వాత డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీతో వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడనే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకి ఇలా కార్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక బయటకు వచ్చేసాము. ఈవినింగ్ టైం ఇలా లైటింగ్తో డెకరేషన్ చేశారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.